నాన్న మరి కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని మాటలు మనం విందాం, సాక్ష్యాలు కూడా మనం విందాం. అవునా? నా నా ఆలోచన ఏంటంటే, అన్యుల సాంప్రదాయాలు, అన్యుల పద్ధతులు మన సంఘములో ఉండకూడదు. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి టపాకులు కొట్టడం కానీ ఇలాంటివి నేను ఒప్పుకోను. నన్ను దేవుడు నాతో మాట్లాడాడు. వాళ్ళు ఎవరో డబ్బులు ఎక్కువైన వాళ్ళు చేస్తున్నారని మనం చేయొద్దు దయచేసి ప్లీజ్. నేను చనిపోయినా కూడా ఇదే పద్ధతి ఉండాలి. అనవసరమైన ఖర్చులు అవి. ఆ ఖర్చులు దేవుని మందిరానికి లేదా దేవుని సేవకులకు ఎవరికైనా బీదవారికి పంచితే చాలా బాగుంటుంది. ఈ పటాకులు కొట్టమని బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు. అనవసరమైనటువంటి పద్ధతులు అవి. ఒకప్పుడు నేను కూడా పాటించాను, నన్ను క్షమించండి. ఈ దినము నుంచి, ఈ సంవత్సరము నుంచి ఈ గతించిపోయినాయి. నూతనంగా అన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. అవునా? ఆలోచన చేద్దాం. ఈ దినము దేవుని పాఠం లేదా అంశం ఏది అంటే, దేవుని యందు నమ్మిక ఉంచితే వారికి ఏమి జరుగుతుంది? దేవుని యందు నమ్మిక ఉంచేవారికి ఏమి జరుగుతుంది? ఈ భూమి మీద జరిగేదే పరలోకంలో జరుగుతుంది. చూడండి నాన్న, భూమి మీద జరిగేదే పరలోకం జరుగుతుంది. మీకు తెలుసో తెలియదు. భూమి మీద ఏం జరుగుతుందో పరలోకములో అదే జరుగుతుంది. పరలోకములో ఏమి జరుగుతుందో భూమి మీద అదే జరుగుతుంది. అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాలే మూఢనమ్మకంగా. అవునా? ఈసారి ప్రభు చిత్తం అయితే క్యాండిల్ సర్వీస్ కూడా తీసేస్తారు కదా నాన్న. ఈ క్యాండిల్ తీసుకుపోయి ఏం చేస్తున్నారు? అది ఎవరు పెడుతున్నారు? అది అన్యుల సాంప్రదాయం కాదా? అవును. నిన్ను కరగమన్నాడు దేవుని కోసం, కానీ ఏదో అది కాల్చినంత మాత్రాన నువ్వు కాల్చినంత మాత్రాన దానిలోకి కరిగిపో. కొన్ని పద్ధతులను మనం ఏం చేద్దామంటే బైబిల్ ప్రకారంగా ఆలోచన చేసి నడుచుకుందాం. ముందుకెళ్ళిపోదాం మనం. దేవుని యందు నమ్మిక ఉంచే వారికి వారికి ఏమి జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. మరి కీర్తన 21:7 ఏలయనగా రాజు అక్కడ ఏమన్నా ఫుల్ స్టాప్ లేదా? రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత మళ్ళీ చదువున్నాను ఆ మాట. దేవుని వాక్యములు మనం చూస్తే దేవుని వాక్యములు చూస్తే రాజు దేవుని మీద నమ్మిక ఉంచాడు గనక కదల్చబడడు. నమ్మిక ఉంచాడు రాజు, దేవుని మీద నమ్మిక ఉంచాడు. అయ్యా, మనం రాజులమా కాదా? రాజులమేనా? రాజులమే. వెరీ గుడ్. రాజులమే. అదే బైబిల్ ఉన్నటువంటి రాజు ఎవరి మీద నమ్మకించాడంట? అది యెహోవా ఎవరైనా భూప్రపంచం మీద ఊపిరి కలిగిన ప్రతి ఒక్కరికి సృష్టికర్త. అది ప్రతి ఒక్కరికి సృష్టికర్త.
ప్రతి ఒక్కరికి సృష్టికర్త. అవునా కాదా? ఆ సృష్టికర్త మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ఏమి కారంటే కదల్చబడరు. కదల్చడం అంటే అర్థం ఏంటండి? కదలకుందువో, వీళ్ళు ఉంటారు, కదలకుందువు. ఎట్లా అండి? సియోను కొండవలే బెదరాకుందువు, బలమైన సింహం వలె. ఎప్పుడు కదలకుండా ఉండమంటే నమ్మిక ఉంచినప్పుడు. నమ్మకం, దేవుని మీద నమ్మకము కలిగిన ఈ సంఘం, దేవునితో తయారు చేయబడిన సంఘం, దేవుని ఆశ్రయించిన సంఘం, దేవుణ్ణి వెంబడించిన సంఘం కదలదు. కదిలిందంటే అర్థం ఏంటి చెప్పండి? తన జీవితంలో మేలుండవు, తన జీవితంలో మరి శాంతి సమాధానం ఉండదు. నమ్మిక ఉంచారంటే కదలదు. నీ జీవితంలో చాలా మేలు జరుగుతాయి. యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు శరీరదాయం ఒక చక్కటి ఉపమానం చెప్పాడండి. నమ్మకము అనే దాని మీద ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? నమ్మకము అనే దాని ఉపమానం చెప్పాడు. ఒరే నాయనా, ఒకడు ఇల్లు కట్టుకుంటున్నారా కదా, ఒకడు ఇసుకలో కట్టుకున్నాడు, ఒకడు బండ మీద కట్టుకున్న ఇల్లు కదల్చబడదు. పేతురు, నా బండ మీద నువ్వు సంఘం కట్టాలా, నువ్వు రాయివి. ప్రేమైన దేవుని పిల్లలారా, అవునా కాదా? మీరు రాళ్ళో కాదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యములో తన పిల్లలైన వారిని, నిజమైన పిల్లలైన వారిని తన కొరకు ఆత్మలు సంపాదించే పిల్లలను దేవుడు ఏమనంటే మీరు సజీవమైన రాళ్ళు అన్నాడు. సజీవము లేని రాళ్ళు ఎవరంటే ఆత్మలు సంపాదించలేని వారు. వాళ్ళెవరో మనకు అర్థమైపోయి ఉంటుంది. ఆత్మలు సంపాదించిన వారిని మాత్రమే దేవుడు చెప్పాడు. నేను ఈ గతించిన వారములో చాలామందిని మార్చాడు. ఆయన మీద ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా పర్వాలేదు, కానీ ఒక ఆత్మ నా ద్వారా రక్షింపబడి అదే నాకు చాలు. అవునా కాదా? ఎంత మంచి సాక్ష్యం అండి. కదలడు విశ్వాసి, ఎన్నడు కదలడు. ఇక్కడ బైబిల్లో ఉన్న రాజు, ఆ మాట మళ్ళీ చదువునానా? ఏలైనగా నానా, రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు కనుక సర్వోన్నతుని కృపచేత కదలకుండా నిలుచును. మరి మన ఆత్మీయ తండ్రి, గౌరవనీయులు, మహాజ్ఞాని, మహాగాయకుడు, మరి స్వర్గీయులు యేసన్న గారు చక్కగా పాట కదా, కృపయే నేటి వరకు కాచును, నీ కృప నన్ను విడువదని, నా కృపయే జలములలో బడి వెళ్ళున్నప్పుడు కదమ్మా, అవి ఏం చేయవు, ఏవి కూడా ఏమి చెయ్యవు. ఎవరినే? దేవుని యందు నమ్మికించిన వారిని. సింహాల బోన్లో వేసాడు, అప్పటికే వారం రోజులు వాటికి ఆహారం పెట్టలేదు. అయినా ఇద్దరు స్నేహితులు, ఇద్దరు ప్రాణ స్నేహితుల్లాగా తనతో పాటు చక్కగా ఆ బోన్లో ఉండిపోయాయండి. ఉండిపోయాయి. 6వ శతాబ్దంలో జరిగిన నగ్న సత్యం. వారి విశ్వాసాన్ని చూసి రాజే ఏం చేశాడు? కదిలేవాడు కదలకుండా అయిపోయాడు.
అరే ఈ గొప్ప ఆశ్చర్యం ఏంటి? 2024లో దానియేలుకు జరిగిన ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి అంటే ఏం చేయాలన్నా? నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం పెట్టుకోవాలి. ఒకైనా నమ్మకం లేనైనా బైబిల్ ఉన్నాడండి ఎవరైనా? నమ్మకం లేదు వాడికి. యేసుతో తిన్నాడు, యేసుతో పాటు తిరిగాడు, యేసుతో పాటు ఉన్నాడు, రకరకాలుగా చాలా దేవుని ఆశ్చర్యకరాలను ఫుల్గా అనుభవించి కూడా అపనమ్మకంలోకి వెళ్ళిపోయారు. అవునా కాదా? ఎవరైనా మన భారతదేశానికి వచ్చి మెడ్రాసుకు సువార్త చెప్పిన గౌరవనీయులైనటువంటి మహానుభావుడు, ఆయన పేరు పలకటానికి కూడా నేను యోగ్యుని కాదేమో కానీ పలకాల్సింది వచ్చింది ఈ సందర్భంలో. ఆయన పేరే తోమా. మీ దేవుడు గొప్పవాడైతే ఈ సముద్రముల నీళ్లు, ఈ దోషి నీళ్ళు ఏం చేయాలి? తక్కువ కావాలి, గుంతపడాలి. నీళ్ళు ఎక్కడైనా గుంతపడతాయరా? పడుతాయా? ఎవరి నమ్మకం? ఈ నమ్మకం. రాజు సృష్టికర్త మీద నమ్మకం ఉంచాడు గనక కదల్చబడలేదు. తీసుకున్నాడు. బియ్యములో దోషుడు తీసుకుంటే గుంతపడుతుంది, ఇసుకలో దోషుడు తీసుకుంటే గుంతపడుతుంది, మట్టిలో దోషుడు తీసుకుంటే ఏమైంది? గుంతపడుతుంది. కానీ నీటిలో పడడము అసంభవం. కానీ యేసుక్రీస్తు నామములో ఈ నీళ్ళు గుంతపడాలని చెప్పాడు. యేసుక్రీస్తు నామములో మధ్యన ఆగిపోవాలని చెప్పాడు. అవి ఆగిపోయాయి. ఆనాడు ఆయన విశ్వాసం. ఒకనాడు తోమా నీ అనుమానము తీర్చుకో అన్నటువంటి ఈ వ్యక్తి ఒకనాడు బలమైన వ్యక్తిగా తయారైపోయాడు. ఒకరి దేవుని సపోర్ట్లు కొట్టండి అన్న. అవునా? బాధలుండయని, కష్టాలుండయని, అప్పులుండవని, రకరకాల దేవుని మందిరాన్ని వదిలేసి వెళ్ళడం అనేది అన్యాయం అండి. ఇది అన్యాయం. ఇది చాలా అన్యాయం, చాలా అన్యాయం. కదులుతున్నామంటే నీలో విశ్వాసం లేదు. బండ మీద ఉన్న ఇల్లు చెప్పునానా? వెరీ గుడ్. కదాల్చబడదు. బండ మీద ఇల్లు కదాల్చబడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. అవునా? దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే 16వ అధ్యాయం 8వ వచనం చదువునానా? కీర్తనలు చదవండి నాన్న. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక. వెరీ గుడ్. కుడి పార్శ్వం అంటే ఎక్కడండి? అవునా కదా? భార్య ఎక్కడుంటుంది? ఎడమ వైపు ఉంటుంది. దేవుని వాక్యములు మనం ఆలోచన చేస్తే నాన్న, దేవుడు చాలా గొప్పవాడు, ప్రేమ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి. అవునా కాదా? ఆయన మన కుడి పార్శ్వమునున్నాడు. 34వ కీర్తన నాన్న, 34వ కీర్తన 7వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తి గలవారు చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. వెరీ గుడ్. మంచి మాట. ఆయన కుడి పార్శ్వమున అని ఇక్కడ రాయబడింది. దూత కావిలి ఉండి. నాన్న, నువ్వు డ్యూటీకి వెళ్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు,
నువ్వు బజార్లోకి వెళ్తున్నప్పుడు, నువ్వు అనేక పనులకు వెళ్తున్నప్పుడు, వెహికల్ మీద వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే ఈ సంవత్సరం నీకు ఆయన చేసిన మేలు ఏంటంటే నీ వెంట ఎవరు వచ్చారంట? నీ వెంట ఎవరు వచ్చారంట? దూతని పెట్టేశాడు నీకు. దేవుని వాక్యం మనం చూస్తే నాన్న 125వ కీర్తన 1వ వచనం, 125 1వ వచనం చదవాలి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. చాలబ్బా, ఎంత మాట అండి. సియోను కొండవలె ఉంటారు కదమ్మా. సియోనులో నుండినా కదమ్మా, అదేనా పాట? ప్రకాశించుచున్న ఎంత చక్కటి మాట అండి. దైవజనులు గారు జాన్ వెస్లీ గారు ఎంత చక్కగా పాట రాశాడండి కదా. ఆయన రాశాడా, దేవుడు రాశాడా? పరిశుద్ధాత్మ దేవుడు తనలో నుండి రాయించాడు. ఈ పాట పాడి మన ఆత్మ ఏం చేయాలి చేయండి? ఉయ్యాల ఊగినట్టు. అవునా? పిల్లోడు పండుగకపోతే ఏం చేస్తారు? చిన్నపిల్లోడు పండుగకపోతే, నిద్రించకపోతే ఉయ్యాలకేసి కదా. నిజమైన తల్లులైతే దేవుని పాట పాడి, నిజమైన తల్లులు, నిజంగా తల్లులు కూడా ఉన్నారులేండి. నవ్వుతారు ఎందుకమ్మా? నిజమైన తల్లులు, నిజమైన తండ్రులు, నిజంగానే తండ్రులు ఉన్నారు. నిజమైన తల్లి ఏం చేస్తుంది చెప్పండి? నిజమైన తల్లి ఏం చేస్తుంది చెప్పండి? తన పిల్లవాడిని చక్కగా తన నుంచి వచ్చే ఆహారం వల్ల చక్కగా తాపి చక్కగా నిద్రించినప్పుడు పాట పాడుతుంది. అవునా కదా? చిన్నతనములో పాడే పాట, చిన్నతనములో ఉన్నటువంటిది. ఆ పాట ఏమైతే తెలుసా? ఆ బాబును లాలిస్తుంది. మన ఆత్మను దైవ సేవకుల్లో నుండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆ పాటల వలన మన మనసు ఏమైపోతుంది చెప్పండి? అబ్బా, మైమరిచిపోతుంది కదమ్మా. నీవు మాట్లాడని రోజునా నాకు నీ దూర కరువాయనే, నీవు పెదవిప్పిన రోజు నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. చాలా నాన్న కదమ్మా. ఈ పాట ఎందుకు ఎత్తాను? హృదయములో కదమ్మా మనకు భూలోకములు పెట్టారండి. ఏ స్పందనండి? ఏ స్పందనది? పాడు స్పందన. యాద్ దొరకదు. మీరు వెళ్ళండి, స్పందనలో కలిసండి అండి, అప్లికేషన్లు ఇవ్వండి. ఎన్నో కోట్ల కొలది అప్లికేషన్లు రాసి 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 ఈ చెయ్యి, ఈ ఏలు అక్కడ పెట్టాడు. మొన్న నేను పేపర్లు ఎక్కడ చూశాను. స్పందనలో రాసి 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 ఏమి 20 దాదాపు ఎంత చెప్పాడు, ఎంతో చెప్పాడు, అకౌంట్ చెప్పాడు. 3000 4000 పేపర్లు రాసినాడంట. ఇంతవరకు ఆన్సరు రాలే. కానీ మన యేసయ్య హృదయ స్పందన నీవే కదయ్యా, విశ్వమంతా నీదే కదయ్యా. నానా రే, హృదయ స్పందనలో దేవుడు ఉండి నేను చక్కగా ఆయన పాటల ద్వారా లాలించి పాడించి ఆడించి కదా నాన్న. ఈ దినం వస్తుందో లేదో,
ఉన్న ఈ దినమునే తండ్రిని ఆరాధించు, ఉన్న ఈ సమయంలోనే దేవుని గణపరచు. మా ప్రియమైన తల్లులో ఆలోచన చేయండి అన్న. సియోను కొండ వలె నువ్వు ఉంటావు, కదలవు నువ్వు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఒక చిన్న మాట చూసుకొని మనం ముగించుకుందాం. దేవా యెహోవా బాగినండి నానా, దేవా యెహోవా అబ్రహాముని ఏర్పరచుకొని కల్దీయుల ఊరను స్థలములో నుండి అతని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టినవాడవు నీవే. నేను ఒక ప్రశ్న ఇస్తాను మిమ్మల్ని. హల్లెలూయా. నాన్న, మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? ఏం చెప్పారు కదమ్మా. మళ్ళీ ఏర్పరచుకున్న వాళ్ళు ఎట్లుండాలి? మెలకుగా ఉండాలి. ఇంకెట్లుండాలి? అరే, ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ఉంటారా? అది నిజంగా దేవుడే మాట్లాడింటాడు. ఇది మాట మాత్రం. ఏర్పరచుకున్న ఒక శారీ తీసుకోవచ్చు, ఒక డ్రెస్సు తీసుకోవచ్చు, ఒక బిల్డింగ్ తీసుకో, ఒకటి ఏదైనా తీసుకుని దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఏం చేస్తారు? ప్రత్యేకంగా పెట్టేస్తారు టోటల్గా. ఏర్పరచబడిన వారు ప్రత్యేకంగా ఉండాలి. మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఉన్నారా? ఉంటామన్నా ప్రత్యేకంగా. దినం ఆదివారం కనపడతామన్నా ప్రత్యేకంగా కనపడతాం. నీకు లేటుగా వచ్చే దాంట్లో, పాట పాడని దాంట్లో, అవునా? ఇవల్ల ప్రత్యేకమే కదన్నా. ఇంకెందుకు చెప్పాలన్నా నువ్వు? అవునా? ప్రత్యేకం అంటే ఎట్లా ఉండాలి తెలిసిందన్నారు. దేవుడి నుంచి ఒక మంచి కనెక్షన్. నువ్వు చెప్పే మాట జరగాలి, నువ్వు చెప్పిన ఆలోచన దేవుడు వినాలి. ప్రత్యేకింపబడిన వారికి ఉన్న మరి ఆ ప్రత్యేకత ఏంటంటే, భూమి మీద ప్రత్యేకత ఉన్నటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రభువా, వాన రాకుండా చేయి, 3.5 సంవత్సరాలు వాన రావద్దు, వీళ్ళ కొవ్వు కరగాల. అయిపోయాయి. 3 సంవత్సరాల 6 నెలలు ఈ భక్తుడు చెప్పినట్టు వర్షం రాలేదు. దేవా, దిన సంవత్సరాలను తెలుపుతున్న సూర్యచంద్రులను ఆపేయ్. వాళ్ళు ప్రత్యేకులరా, వాళ్ళు ప్రత్యేకత. ఒక్కనాడల్లా. నా ప్రశ్న ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేటువంటి మాట భూమి తిరిగపాటైతే సూర్యచంద్రులు ఎందుకు ఆగమన్నాడు? నాకు అదొక ప్రశ్న. ఈనాడు నా ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారో చెప్పలేరు, కానీ ఈ సైన్స్ తయారు చేసిన వాళ్ళు కూడా చెప్పలేకున్నారు నాకు. సూర్యచంద్రులను ఆపమన్నాడు. ఎందుకు ఆపమన్నాడు? ఈ యెహోషువకి ఏమైనా అవునా కదా? ఒక్కనాడల్లా తిరగకుండా ఆగినయని వాక్యంలో రాయబడింది. భూమి తిరిగితే ఏమవుతుందరా? దినం మారుతుంది కదా. మళ్ళీ యెహోషువ ఎందుకు వాటిని అన్నాడు? దేవుని వాక్యములో సాక్షాత్తుగా దేవుని వాక్యం ఆదికాండం 1:14 దిన సంవత్సరం తెలుపడానికి యెహోవా దేవుడు ఆకాశ విశాలములో గొప్ప జ్యోతులు 2 పెట్టాడని చెప్పాడు. ఓకే, భూమిని పెట్టిన అన్లా నాకు దేవుని వాక్యం ఆధారం. వాడెవడైనా సరే నాకు సంబంధం లేదు. నాకు నా తండ్రి, నా సృష్టికర్త, తన భక్తులతో రాయించిన, ఈ మోషతో రాయించిన ఈ మాటలు మనకు అవసరమండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనిషి పొరపాటు చేయొచ్చు, శాస్త్రికుడు పొరపాటు చేయొచ్చు, వాళ్ళు అనుకునేది నెరవరు. మన ఎవడో వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారని అక్షంతలు వేసి అవేసి, అంత అబద్ధమండి. గెలిచారా? ఊహించని మెజార్టీతో ఒక వ్యక్తి గెలిచాడు. మనకు సంబంధం లేదు, పార్టీ గురించి చెప్పేది కాదు. కానీ నన్ను రే ప్రత్యేకతరా, నీ ప్రత్యేకత ఏంటి? ఈసారి నెక్స్ట్ 2024 నీ ప్రత్యేకత నేను చూస్తాను. మీ ప్రత్యేకత
ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అవునా? ఆలోచన చెయ్యండి. మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా? ఏర్పరచుకున్నాడు. అబ్రహామును ఏర్పరచుకున్నాడు గనక అబ్రహాము చెప్పినట్టు విన్నాడు. కానీ ఒక విషయంలో వినలేదు. ఇక్కడేనమ్మా వినలేదు. ఏమి వినలేదు? అక్కడ 45 మంది ఉన్నా, అక్కడ 25 మంది ఉన్నా, అక్కడ 15 మంది ఉన్నా, అక్కడ ఆగు అన్నాడు. నీ మాట నేను విన్నాను. వింటా ఏంటి? నీ సహోదరుడైనటువంటి కుటుంబమే కదా నీకు రక్షింపడాల్సింది. వాళ్ళని రక్షిస్తా, వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తా. ఇక్కడ షోయార్ అనేటువంటి చిన్న పట్టణం ఉంది, అక్కడికి వెళ్ళిపో. అక్కడ వెళ్ళేంత వరకు సొదొమ గొమొర్రా నేను నాశనము చేయను. అక్కడికి కూడా పోలేకపోయారు. ఈ తల్లి ఎగరేసుకుంటూ పోయి వెనక్కి చూస్తుంది. వెనక్కి ఎందుకు చూసిందమ్మా? ఆస్తి దేవుని దగ్గరికి రావాలంటే అట్లాంటివి ఉంటాయి. ఎక్కడెక్కడ వాడికి వస్తాడు మా సార్. నేను కాదు వచ్చేది, పరిశుద్ధాత్మ దేవుడు. నేను వచ్చేది ఏముంది? ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండిరా. అబ్రహాముని ఏర్పరచుకున్నట్లు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నన్ను చిన్నగున్నప్పుడు నేను ఊకి నిద్రపోతుంటే, ప్రామిస్, ఎక్కడ ట్యూషన్ పోయినా స్కూలు పోయినా, రే బోసి చంపలకేసి కొట్టుకరా, అప్పుడే కొట్టుకునే సార్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు నిద్రపోతున్నావురా? ఇప్పుడు కూడా కొట్టుకో. నీకెన్నిసార్లు నిద్ర వచ్చి అన్నిసార్లు చంపకేసుకోడు. వాళ్ళ గట్టి కొట్టుకోవాలా, ఈ అచ్చాలు ఈడ కనిపించాలా దీని మీద. కొట్టుకో. ఓ పరి నన్ను సాకిన మా అమ్మ వసుంధరదేవి గారు వచ్చి, సార్ ఏం సార్ పిల్లని అట్ట కొట్టినప్పుడు, నేను కొడుతున్నారే. ఎవరు కొట్టి? నేను కొట్టుకుంటే. ఆమె 2 పిడిని కొట్టిందని ఈపున. నువ్వు నన్ను కొడుతువా? మళ్ళీ సారు కొట్టాడు అబద్ధాలు చెప్తావు కుదరా? మళ్ళీ ఆయన కొట్టుకోమన్నాడు అంటే నువ్వు కొట్టుకునేదేనా? ఎందుకు కొట్టాడో ఎందుకు కొట్టుకుని చెప్పమ్మా. నిద్రపోతాడమ్మా అంటే మళ్ళీ అంత దేని భయం. అదనను ఏదనను అదంటే ఇంకో 2 ఏళ్ళు వీక్తుంది. ఆయనకంటే ఎక్కువ వీక్తుంది, నేను కొట్టుకుందానికంటే ఎక్కువ వీక్తుంది. మీకు తెలుసో తెలియదో, మా అమ్మ నిజంగా ఆమె పరదేశంలో ఉంటుంది. తల్లి లేని నన్ను ఎందుకు నన్ను చక్కగా చాకి ఒక దేవుని సేవకునికి చేసి నా మీలోకి నిడిచిపెట్టి వెళ్ళిపోయింది. పొర్రపాటున ఏ చిన్న మాట మాట్లాడినా ఒప్పుకునేది కాదు, వెంటనే సరిచేసేది. ఆమెలో పెరిగాను కనుకనే, ఆమె సవాసములో ఉన్నాను కనుకనే ఇంత గొప్ప సేవకుని కాగలిగాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి. ఇప్పుడు ఎవరైనా మన బంధువులు ఎవరైనా చనిపోయింటారనుకో, ఆడ నిద్ర వస్తుందమ్మా. దీని పీనిగేలా, దీని గత్త తగల అంటారంటారా. ఊకి నిద్రపోతుంది. ఎందుకు వచ్చిందో బాధ ఉంది, చనిపోయేందుకు ఆమె నిద్ర వస్తుంది అమ్మాయి. అప్పుడు కళ్ళు మిలిమిలి అవసరమైతే ఏం చేస్తారు, తైలం తీసుకొని కూడా పూసుకుంటారేమో. ఆ పిల్ల రాత్రి అంతా ఏడుస్తుండేనే, అవునా అనకాలని. అబ్బా, నీ ప్రత్యేకత ఏంటి? 2024 సంవత్సరం నీ ప్రత్యేకత ఏంటి? అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆయన ప్రత్యేకత విశ్వాసులకు, నువ్వు దేనికి తల్లివి, దేనికి తండ్రివి? అవిశ్వాసానికి తల్లివా? అవిశ్వాసానికి తండ్రివా? విశ్వాసానికి తండ్రివా? పరిశుద్ధత, పవిత్రత, ఈ లోకములో దేవుని ఆరాధించడానికి తండ్రివా తల్లివా? ఒక పరి ఆలోచన చేయండి అన్న. అవునా కదా? ఆలోచన చేయి.
ఆయన ఏర్పరచుకున్నాడు, కాపాడి దీవించాడు నాన్న. అవునా? అబ్రహాం గారి ప్రత్యేకతనే వేరండి కదా. ఆయన ప్రత్యేకత ఏం చెప్పండి? అబ్రహాం గారి ప్రత్యేకత చెప్పండి అమ్మా. అబ్రహాం గురించి మీకు తెలుసు కదా తల్లి, చెప్పండి అయ్యా. అబ్రహాం గారికి ప్రత్యేకత ఏంటి? సాష్టాంగ నమస్కారం చేశాడు, ఎవరు చేయలేట్లా. ఎస్, ఆయన ప్రత్యేకత. ఆకలిగొన్న దేవునికి అన్నం పెట్టాడు. అయ్యా, ఇంత ఎండ పొద్దున మీరు పోతారా? నీ దాసుని మీద మీకు కనికరం ఉంటే, ప్రేమ ఉంటే నా దగ్గరికి రండి, మీకు కొంచెం నేను ఆహారం పెట్టిస్తా. ఆ చెట్టు కింద అలసట. అబ్బా తండ్రి ఎంత కదా, యెహోవా దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు. ఒరేయ్, నా కడుపు నుంచి పుట్టిన నీవు, నా ఆలోచన నుంచి పుట్టిన నీవు, నా చేతులతో నిన్ను చేసుకున్న నేను, ఇంత నాకంటే నీకు ఎక్కువ ప్రేమ ఉందరా అనుకుంటాడు దేవుడు. దేవుని కంటే ఎక్కువ ప్రేమ. అక్కడికి తీసుకెళ్ళి, అవునా, కూర్చోబెట్టి ఇంకొంచెం ఉండని టైం అయిన తర్వాత లేచిపోతారు అనుకున్నాడా? లేదు. గబాగబాగా వెళ్ళిపోయి జీతగాళ్ళకు పని చెప్పి, ముసల్దానికి పని చెప్పి, అమ్మా మన ఇంటికి అతిథులు వచ్చారే, వాళ్ళకి అన్నం చేసి పెడదామే మనం కదా. మనం ఏం చేస్తాం? ప్రార్థనలను క్యాన్సిల్ చేస్తాం మనమైతే. హల్లెలూయా. పోయినసారి ఇక్కడ బాగా జరిగినాయి ప్రార్థనలు అనుకుంటే ఇక్కడే బాగా జరగలే. ఇప్పుడు ఏమైపోయినాయి? తూర్పున బాగా జరిగినాయి, దక్షిణమున బాగా జరగలే, తూర్పున బాగా జరగలే. ఎంత అన్యాయం అండి. నేను వాళ్ళ ఇళ్ళ పేర్లు చెప్పాను. వాళ్ళ ఇళ్ళలో జరిగింది చాలా బాగా జరిగిందండి. ఏడ్చి ప్రార్థన చేశారు దేవునికి. మన ఇళ్ళలో జరగలే. ఏంటి? ఎంత నిర్లక్ష్యం చూడు కదా. మన పనులకు, మన పరిస్థితులకు అన్నిటికీ సమయం ఇస్తాం. నానారే దేవునికి సమయం ఇయ్యం. ఏంటిదా? అది మన ప్రత్యేకత. చక్కని భోజనం చేసి పెట్టి, అబ్బా మంచిగా తిని, అబ్రాం నీ భార్య ఎక్కడన్నా అని అడిగాడు. డేరాలో ఉంది డాడీ అని అన్నాడు. డాడీ డేరాలో ఉంది డాడీ. ఒక ఆయన చెప్పాడు, వారి సంభాషణాన్ని ఒక కుటుంబానికి, ఒక తండ్రికి పోల్చాడు. యెహోవా దేవుడు అన్నాడంట, అబ్రాం నా కుమారుడా, నా కోడలు ఎక్కడుందిరా అంటే, నీ కోడలు దీంట్లో ఉంది డాడీ, గుడారములు, డేరాల కాదు గుడారములు ఉంది డాడీ అన్నాడంట. నన్ను ఒరే వచ్చే సంవత్సరము నీకు ఒక కొడుకుని ఇస్తున్నాను రా. అట్లా డాడీ, సంతోషం డాడీ అంటే, కోడలు నగిందంట అని ఆయన ఎంత చక్కగా దాన్ని ఒక భక్తుడు వర్ణించాడు. నేను ఒక బుక్లో నేను చదివాను, నాకు చాలా తృప్తి అయిపోయింది. అబ్బో, ఆ వర్షను బట్టి ఆ చక్కని మాటలతో ఎంత పొందపరిచాడంటే అంత పొందపరిచాడు. పోతూ పోతూ ఒక మంచి దీవెన. నన్నరే, నీకు దీవెన రావాలంటే నీ నుంచి నువ్వు ఏదైనా కోల్పోవాలి. అవునా? కోల్పోవాలి. వారు ఏమి కోల్పోయారు? వారిలో ఉన్న, మందలో ఉన్న ఒక లేత మంచి దూడను వాళ్ళు కోల్పోయారు. వారి ఇంటిలో ఉన్న వస్తువులను కోల్పోయారు. కానీ శాశ్వతమైనటువంటిది దేవుని నుంచి వాళ్ళు, అది ప్రత్యేకత. నీ ప్రత్యేకత ఏంటి? 2024 నేను ప్రార్థన చేశా, ప్రభువా నువ్వు ముందే సిద్ధపడి ఉంటావు లేనిండి. అది మేడం, ఆమెకి ఎక్కడ తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడే పలికించాడన్నమాట. పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావు అంటే, మూడోసారి విసుక్కొని అది నువ్వే ఎరుగుదు ప్రభు అన్నట్టు ఆమె నన్న. సరే చూద్దాం దేవుడే మాట్లాడతాడు. నేను ఇక్కడ నిలబడితే దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడండి, నన్ను కూడా దీవించాడు. నీ ప్రత్యేకత ఏంటి? కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. నాన్న, మన ప్రత్యేకత ఏంటి? నాన్న, రే నిన్ను కాపాడారా దేవుడు, నిన్ను పోషించాడురా దేవుడు కదమ్మా. నిన్ను కాపాడాడు, నిన్ను పోషించాడు. నీకు తన దూత